భారతదేశ చరిత్రలో అత్యంత ఖతర్నాక్ మిస్సైల్ అనేది ఎంట్రీ ఇచ్చింది. ఇది ఇప్పటివరకు భారత్ వద్ద ఉన్న బ్రహ్మోస్ మిస్సైల్ కంటే ఈ మిస్సైల్ అనేది ఇంకా టెక్నిక్ పరంగా చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఇది ఒకే ఒక్క దెబ్బలో శత్రు దేశపు మిస్సైల్ని ధ్వంసం చేయగలదు. ఇది ఎంతటి పవర్ఫుల్ మిస్సైల్ అంటే శత్రు దేశానికి దీన్ని పసిగట్టడం కూడా చాలా కష్టం. రెప్పపాటు క్షణాల్లో జరగాల్సిన విధ్వంసం అనేది జరిగిపోతుంది. ఈ మిస్సైల్ అనేది మన రక్షణ శాఖ అమ్ముల పొదిలో ఒక కీలక మిస్సైల్గా మారనుంది. ఒకసారి టార్గెట్ సెట్ చేసి ఈ మిస్సైల్ని వదిలితే దీన్ని ఆపడం అనేది ఇంపాసిబుల్. ప్రధానమంత్రి మోడీ అప్పట్లో భారత్ ఒక అత్యద్భుతమైన మిస్సైల్ని తయారు చేయనుంది, ఆ మిస్సైల్ని చూసి యావత్తు ప్రపంచం భారత్ వైపు చూడడం ఖాయమని అన్నారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. శత్రుదేశపు టార్గెట్లని నామరూపాలు లేకుండా చేస్తుంది. ఎట్టకేలకు 2025లో ప్రపంచానికి భారత్ ఈ పవర్ఫుల్ మిస్సైల్ని పరిచయం చేసింది. ఈ పవర్ఫుల్ మిస్సైల్ గురించి కనుక మీరు పూర్తిగా తెలుసుకుంటే భారతీయ డిఫెన్స్ కంపెనీల టాలెంట్ను చూసి మీరు గర్వంగా ఫీల్ అవుతారు. ఈరోజు ఈ వీడియోలో ఈ పవర్ఫుల్ మిస్సైల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారత్ తయారు చేసిన ఆ పవర్ఫుల్ మిస్సైల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు భారతీయ డిఫెన్స్ కంపెనీలు సాధించిన ఈ ఘనత పట్ల మీరు గర్వంగా ఫీల్ అవుతున్నట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే భారత్ తయారు చేసిన ఈ పవర్ఫుల్ మిస్సైల్ పేరు మహేశ్వర అస్త్ర. ఈ మిస్సైల్ అన్నది భారత్ రక్షణ పరంగా శత్రు దేశాలకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేయాలన్న ప్రతి ఒక్క భారతీయుని కలని ఈ మహేశ్వర అస్త్ర తీర్చనుంది. భారత్ రక్షణ రంగం విషయానికొస్తే శత్రు దేశాలకి కంటి మీద కునుకు లేకుండా ఒక పవర్ఫుల్ మిసైల్ సిస్టమ్ని భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ మహేశ్వర అస్త్ర అనేది ఏంటంటే అత్యంత పవర్ఫుల్ రాకెట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఈ మహేశ్వర అస్త్ర అనేది శివుడి యొక్క అత్యంత భయంకరమైన ఆయుధం పేరు వచ్చేలా దీనికి పేరు పెట్టడం జరిగింది. మహేశ్వర అస్త్ర అనేది ఒక లాంగ్ రేంజ్ గైడెడ్ సిస్టమ్. ఈ మహేశ్వర అస్త్ర అన్నది 2 వేరియంట్లలో ఉంటుంది. మొదటి వేరియంట్ మహేశ్వర అస్త్ర 1, మహేశ్వర అస్త్ర 2. మహేశ్వర అస్త్ర 1 అనేది దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రుదేశపు టార్గెట్ని ఛేదిస్తుంది. మహేశ్వర అస్త్ర 2 అనేది 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రుదేశపు టార్గెట్ని ఛేదిస్తుంది. ఈ మహేశ్వర అస్త్ర భారత్కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ తయారు చేస్తోంది. ఈ ప్రాజెక్టు మీద ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ మహేశ్వర అస్త్ర రాకెట్ సిస్టమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్పీడ్. ఇది ప్రతి గంటకి 5680 కిలోమీటర్ల స్పీడ్తో వెళుతుంది. అంటే ప్రతి సెకండ్కి దాదాపు 1 కిలోమీటర్ స్పీడ్తో ప్రయాణిస్తుంది. దీన్ని భారత్ యొక్క నెంబర్ 1 పవర్ఫుల్ మిసైల్గా పిలవవచ్చు. ఈ మహేశ్వర అస్త్ర రాకతో ఇప్పటివరకు నెంబర్ 1 స్థానంలో ఉన్న బ్రహ్మోస్ మిసైల్ అన్నది 2వ స్థానానికి పడిపోయింది. ఈ మహేశ్వర అస్త్ర అనేది మల్టిపుల్ రాకెట్ సిస్టమ్ కావడంతో దీని ద్వారానే ఫైరింగ్ కూడా చేసుకునేలా కూడా ఇందులో కీలక సదుపాయం ఉంది. ఇక నుంచి భారత్ విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాన్ని కొనుగోలు చేయాల్సిన పని లేదు. భారతే తనకు తానుగా పవర్ఫుల్ ఆయుధాన్ని తయారు చేసుకుంటూ శత్రు దేశాల్ని మట్టి కరిపించే రేంజ్కు ఎదిగింది. ప్రస్తుతానికి ఇది డెవలప్మెంట్ రేంజ్లోనే ఉంది. ఇక 2.5 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించిన పరీక్షలు అనేవి జరపనున్నారు. ఈ పవర్ఫుల్ మిసైల్స్ కనుక పాకిస్తాన్ చైనా బోర్డర్లో నిలిపి ఉంచినట్టయితే భారత్కు వ్యతిరేకంగా ఏ చర్య చేపట్టినా క్షణాల్లో దెబ్బకు దెబ్బ రుచి చూపించే అవకాశం ఉంది. భారత్ యొక్క ఈ మహేశ్వర అస్త్ర రానున్న రోజుల్లో ప్రపంచంలోకెల్లా అత్యంత పవర్ఫుల్ మిసైల్గా పేరుగాంచనుంది. దీనికి మహేశ్వర అస్త్ర అనే పేరు వెనక ఉన్న స్టోరీ ఏంటంటే మహేశ్వర అస్త్రం హిందూ పురాణాల్లో ఒక శక్తివంతమైన ఆయుధంగా పరిగణించబడుతుంది. ఇది ప్రధానంగా శివుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ అస్త్రం గురించి మహాభారతం మరియు ఇతర పురాణ గ్రంథాల్లో ప్రస్తావన ఉంది. ఇది అత్యంత వినాశకరమైన ఆయుధాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా శత్రువుని సంహరించవచ్చు లేదా పెద్ద స్థాయిలో విధ్వంసం సృష్టించవచ్చు. మహేశ్వర అస్త్రం శివుడి ఆధీనంలో ఉంటుందని, ఆయన అనుమతి లేకుండా దీన్నెవరూ పూర్తిగా ఉపయోగించలేరని చెప్పబడుతుంది. ఈ అస్త్రం సాధారణంగా దైవిక శక్తులతో నిండి ఉంటుందని, దాని ప్రయోగం అత్యంత జాగ్రత్తగా జరగాలని పురాణాలు సూచిస్తాయి. మహాభారతంలో అర్జునుడు వంటి కొందరు యోధులు ఈ అస్త్రాన్ని పొందినట్టు ప్రస్తావించబడింది. కానీ దాని ఉపయోగం అత్యంత అరుదుగా మాత్రమే జరిగింది. ఈ అస్త్రం గురించి ఆధునిక సాహిత్యంలో లేదా చరిత్రలో ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఎందుకంటే ఇది పురాణ కథలకు సంబంధించింది. ఇది శివుడి త్రిశూలం లేదా పాశుపతాస్త్రంతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చని కొందరు పండితులు భావిస్తారు. అయితే ఈ రెండింటినీ ఒకటిగా చూడకూడదని మరికొందరు వాదిస్తారు. దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు ఈ మహేశ్వర అస్త్రాన్నది ఎంతటి పవర్ఫుల్ది కాకపోతే ఈ పేరు పెట్టి ఉంటారు. భారత్ యొక్క శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనాలకు ఈ మహేశ్వర అస్త్ర రూపంలో ఒక సందేశం ఇచ్చినట్టయింది. ఒకసారి కనుక దీన్ని ప్రయోగిస్తే పాకిస్తాన్ చైనాలకు తమని తాము కాపాడుకోవడానికి కూడా అంతగా సమయం ఉండదు. అయితే భారత్ వద్ద ఎప్పటినుంచో మల్టిపుల్ రాకెట్ సిస్టమ్ అనేది ఉంది. అయితే ఇంతటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనేవి అందుబాటులో లేవు.
అయితే మహేశ్వరాస్త్ర రాకముందు ఇండియన్ ఆర్మీ గైడెడ్ రాకెట్ లాంచర్ని మొట్టమొదటగా లాంచ్ చేసింది. ఇండియన్ ఆర్మీ గైడెడ్ రాకెట్ లాంచర్ చూసి ఒక్కసారిగా ప్రపంచం ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఈ మహేశ్వర అస్త్ర కొరకు ఫ్రాన్స్, జర్మనీ లాంటి ఇంకా డజనుకు పైగా దేశాలు కొనుగోలు చేయడానికి క్యూలో ఉన్నాయంటే మహేశ్వర అస్త్ర అనేది ఎంతటి పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మహేశ్వర అస్త్ర కనుక అందుబాటులోకి వస్తే ఇండియన్ ఆర్మీ యొక్క పవర్ అనేది మరింతగా పెరుగుతుంది. ఒకసారి మహేశ్వర అస్త్ర సక్సెస్ఫుల్గా లాంచ్ అయితే ఇక మనం మిడిల్ రేంజ్ మిసైల్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. గైడెడ్ రేంజ్ మిసైల్ సిస్టమ్ యొక్క రేంజ్ 75 కిలోమీటర్లు కాగా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ యొక్క రేంజ్ 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ యొక్క రేంజ్ 900 కిలోమీటర్ల వరకు వెళ్లనుండగా అయితే 75 నుంచి 300 కిలోమీటర్ల మధ్యలో మనకి సరైన స్ట్రాంగ్ మిసైల్స్ అనేవి లేవు. అయితే మనం ఉపయోగించుకోవాలంటే బ్రహ్మోస్ మరియు సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ని మాత్రమే మనం ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నాం. అయితే ఎక్కువగా వీటిని తయారు చేయడం వల్ల ఖర్చు అనేది ఎక్కువగా అవుతుంది. అయితే 75 నుంచి 300 కిలోమీటర్ల మధ్య ఎటువంటి అత్యాధునిక మిసైల్ లేదు కాబట్టి మహేశ్వర అస్త్రాన్ని భారత ప్రభుత్వం డెవలప్ చేయాలని నిర్ణయించుకున్న పరిస్థితి. మహేశ్వర అస్త్రాన్ని ఒక గైడెడ్ మిసైల్ అని అనుకున్నా, రాకెట్ అని అనుకున్నా శత్రు దేశాలకి కంటి మీద కునుకు లేకుండా చేసేందుకు ఏదైతే ఏంటి దెబ్బకు దెబ్బ తీయగలిగే సత్తా ఉన్నదానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. అయితే భారత ప్రభుత్వం మహేశ్వర అస్త్ర లాంటి మిసైల్స్ని ఇంకా చాలా తయారు చేయాలని డిసైడ్ అయింది. అందుకే కేంద్ర బడ్జెట్లో రక్షణ శాఖ భారీగా డబ్బులు కేటాయించింది. అయితే గత 10 సంవత్సరాలుగా రక్షణ శాఖని కేంద్రం పెద్ద ఎత్తున బలోపేతం చేస్తున్న పరిస్థితి. అయితే మహేశ్వర అస్త్ర ఒకసారి పూర్తి స్థాయిలో లాంచ్ అయితే అప్పుడు దీని గురించి పూర్తి స్థాయిలో వివరాలనేవి బయటకు వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మోస్ మిసైల్ కూడా చాలా పవర్ఫుల్ మిసైల్. రష్యా, భారత్ కలిసి ఈ బ్రహ్మోస్ మిసైల్ని తయారు చేశాయి. బ్రహ్మోస్ పేరును కూడా భారత్ యొక్క బ్రహ్మపుత్ర నది పేరులో సగం రష్యా మాస్క్వా నది నుంచి మోసును తీసుకుని ఇరు దేశాలు కలిసి బ్రహ్మోస్గా నామకరణం చేశారు. బ్రహ్మోస్ అనేది ఒక సూపర్ సోనిక్ మిసైల్. ఇది శత్రు దేశాల మిసైల్ డిఫెన్స్ సిస్టమ్కి కనపడకుండా వెళ్లి టార్గెట్ని ఛేదిస్తుంది. బ్రహ్మోస్ అనేది రెగ్యులర్ మిసైల్స్ కంటే 3 రెట్లు ఎక్కువ స్పీడ్తో వెళ్లనుండగా బ్రహ్మోస్ కంటే 4 రెట్లు ఎక్కువ స్పీడ్గా మహేశ్వర అస్త్ర వెళ్లనుంది. బ్రహ్మోస్ ధ్వనివేగం కంటే దాదాపు 2.8 నుంచి 3 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. అంటే సుమారు గంటకి 3450 కిలోమీటర్లు. దీని ప్రస్తుత పరిధి 290 కిలోమీటర్స్ నుంచి 450 కిలోమీటర్ల వరకు ఉంది. మరియు ఇప్పుడు 800 కిలోమీటర్ల వరకు విస్తరించే పనిలో ఉంది. బ్రహ్మోస్ని భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO మరియు రష్యా యొక్క NPO మషినోస్ట్రోయేనియా సంయుక్తంగా 1998లో ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ద్వారా అభివృద్ధి చేశారు. మొదటి విజయవంతమైన పరీక్ష 2001 జూన్ 12న ఒడిశాలోని చందీపూర్లో జరిగింది. మరి భారత్ తయారు చేసిన పవర్ఫుల్ మిసైల్ అయిన ఈ మహేశ్వర అస్త్ర గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి.